ఇక్కడ 250 జాతులు 5000 రకాల సముద్ర జీవులు ఉన్నాయి. చూడండి అసలు ఎలా ఉందో. అవి చూడండి ఏదో ఇసుకలోంచి వస్తున్న చిన్న పుల్లల్లా కనిపిస్తున్నాయి. అవి ఒక రకమైన సముద్రపు జీవులు. ఆ కేజీలోకి వెళ్ళి ధైర్యం ఉంటే చెప్పండి, మరి వెళ్ళొచ్చంట లోపలికి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి మలేషియాలో ఉన్న అబ్బా. ఇప్పుడు ఏంటంటే మేము జలన్ హూల్ అయితే స్టే చేస్తున్నాము. ఇక్కడ నుంచి KLCCకి వెళ్తున్నాము. అంటే మనకి యాక్వేరియం ఉంటుంది, సూపర్ ఉంటుంది యాక్వేరియం. అది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఓకేనా, ఇంక వెళ్ళిపోదాం, లెట్స్ గో. గ్రీన్ లైట్ పడగానే లైన్లో అయితే రోడ్డు దాటేస్తున్నారు. మనకు దగ్గరలో ఉంది పసర్ సేని స్టేషన్. ఇక్కడ నుంచి అయితే మనం KLCCకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న టవర్ మలేషియాలోనే ది టాలెస్ట్ టవర్ ఇది. దీని పేరు PNB 118 మెర్డేకా టవర్ అంటారు. వరల్డ్ లోనే 5th హైయెస్ట్ టవర్ అంటే ఇది. చూడండి అసలు ఎలా ఉందంటే లిటరల్లీ అసలు ఆకాశంలో ఉన్నట్టే ఉంది. అది బా సూపర్ ఉందయ్యా. మనం KLCC స్టాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి దీంట్లో బయటకు వచ్చాం. ఇప్పుడు మనం యాక్వేరింగ్కి వెళ్ళాలి. మెరిసిపోతుందబ్బా. అరే అరే ఏంది ఇది ఎలా ఉంది? బాబాయ్ ఆగు బాబాయ్, క్లీన్ చేసేస్తున్నాడు బాబాయ్. అక్కడ మధ్యలో ఏంటి చాక్లెట్స్ అనుకుంటా. ఇవన్నీ గ్లాసెస్ 229 రింగేట్స్, 329 రింగేట్స్. ఎలాగైతే మనం చాలాసేపు తిరిగి యాక్వేరియం దగ్గరికి వచ్చేసాం. మేము టికెట్స్ అయితే క్లూక్లో బుక్ చేసుకున్నాము. దాని ప్రైస్ ఎంత, మీరైతే ఎలా బుక్ చేసుకోవాలని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో వస్తూ ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంది. ఓకేనా, లెట్స్ గో. ఇది టికెట్ కౌంటర్. మీరు డైరెక్ట్ గా వస్తే కనుక ఇక్కడ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. మన ఆన్లైన్లో బుక్ చేసుకునేది ఇక్కడ చూపిస్తే ఇక్కడ స్కాన్ చేసుకొని లోపల పంపించేస్తున్నారు. స్టార్టింగ్లోనే మనకి పిరానా ట్యాంక్ ఉంది ఇక్కడ. ఎంత ఉన్నాయి పిరానాలు లోపల. బాబాయ్ని కూడా పెట్టారు. చూద్దాం. బాగుందబ్బా స్టార్టింగ్లోనే మొత్తం. ఎలాగుందంటే ఏదో మనం గుహలు ఉంటాయి చూసా, గుహల్లోకి వచ్చినట్టుంది ఇదంతా. ఎలా ఏర్పాటు చేశారు మొత్తం. ఏంది ఈ పురుగులే కదా. మన ఊర్లో మనం పల్లెటూరులో రోకల బండి అంటాం చూసారా, అది కూడా రెడ్ కలర్లో ఉంటుంది. అది ఇక్కడ బ్లాక్ కలర్లో కూడా ఉంది. ఎంత పెద్దది ఉందో. మనమేమో చిన్న చిన్నవి చూస్తాం, ఇక్కడ చాలా పెద్ద. ఇవి అడవిలో ఉండే అనుకుంటా. వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సెంట్రల్ బీడెడ్ డ్రాగన్ అంట. చూడండి, మనం తెలుగులో ఉడుము అనుకుంటున్నాం. ఉడుమంట అదే కదా ఇది. ఇవి చూడండి అసలు పైన నిలబడుకున్నాయో. ఏదో చీకటి గుహలోకి వెళ్ళినట్టుంది లోపలికి వెళ్తూ ఉంటే. ఏం చేపలు రా బాబు ఇలా ఉన్నాయి. సముద్రంలో ఎక్కడికో కిందకి వెళ్ళి తీసుకొచ్చి ఉంటారు. అసలు మనకి ఎక్కడ కనిపించకూడదు ఇలాంటి చేపలు. భయంకరంగా ఉన్నట్టున్నాయి చూస్తుంటే. రోజు దగ్గర ఏం లేదు, ఊరు తీసుకెళ్ళి కోసుకొని తినేయడమే, మామూలుగా ఉండదు. ఇవి కూడా అంతే, డీవార్ఫ్ లైన్ ఫిష్ అంటే. అక్కడ ఉంది కదా, అక్కడ పెద్దది ఉంది. ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుందని చెప్పి అది చిన్నది అదే. అది ఇంకా వేరే ఫిష్లు కూడా ఉన్నాయి. సముద్ర గర్భంలో ఉండే చేపలన్నీ వీళ్ళు బయట తీసుకొచ్చి ఇక్కడ పెట్టారబ్బా. భయంకరమైన చేపలు కూడా ఉన్నాయి. స్పాటెడ్ గార్డెన్ ఎల్ అంట ఆ ఫిష్ల పేర్లు. అసలు ఫిష్లా ఉన్నాయి అవి.
చూడండి ఎలా ఉన్నాయి, ఫిష్లా లేవు, ఏదో చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా అలా ఉన్నాయి అవి. వామ్మో, ఈ ఫిష్లు అంట అసలు ఫిష్లా ఉన్నాయి మనకు, అసలు ఫిష్లాగే లేవు కానీ ఫిష్లు అవి. అసలు అయింది కింద ఉంది చూడండి, కిందకి వెళ్తున్నాడండి. ఏముందబ్బా నిజంగా ఎలా పెట్టారు. ఓ నైన్, పైన చెట్టులా ఉంది, వాటర్ లోపల ఫిష్లు. ఓ ఒక రేంజ్లో ఉంది మొత్తం. లోపలికి వచ్చిన తర్వాత ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది. ఆ ఫిష్లు ఏంటి, నైన్ ఈ ఫిష్ చూడండి అసలు. అక్కడ చూడండి అసలు ఎలా ఉన్నాయో అవి. ఒక గ్లాస్ లాంటిది ఏర్పాటు చేసి లోపల ఒక చెట్టులా ఉంది, చెట్టులా ఉండి లోపల వాటర్లో ఫిష్లు బీభత్సంగా ఉన్నాయి. సముద్ర గర్భంలో ఉండే చేపలన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే ఏర్పాటు చేసి వీళ్ళు చూపిస్తున్నారు. అబ్బా చాలా బాగుంది. ఈ కేఎల్సిసి అక్వేరియాలో 250 జాతులు 5000 రకాల సముద్రపు జీవులు ఉన్నాయంట. చూడండి ఎన్ని ఉన్నాయంటే అసలు చాలా పెద్ద అక్వేరియం ఇది. మలేషియాలో వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడికి వచ్చారంటే చాలా టైం స్పెండ్ చేయొచ్చు. మొత్తం అన్ని రకాల జాతుల్లో చేపలు, సముద్రపు జీవులు అన్నీ చూసేయచ్చు. ఫిష్ చూసారు అలా వెళ్ళిపోతుందో నడుచుకుంటూ. అది ఎగురే చేప అంట, ఎగురుతుందంట. ఇందులో ఏది చూపిస్తున్నాడు ఇక్కడ, ఈ గ్రాప్తో పాటు అది కూడా ఉంది. ఫిష్ ఎగురుతుంది, కొంచెం హైట్ ఎగురుతుంది అది. చేపలు చూడడానికి వచ్చినప్పుడు చేపలే చూడండి. చేపలు చూడకుండా పాపలను చూసుకుంటూ తిరగొద్దు, చేపలు మిస్ అయిపోతారు, జాగ్రత్త. నేను కూడా చేపలను చూసుకుంటూనే వెళ్తున్నాను, మీరు ఏదో అనుకోద్దు. చేపలతో పాటు పాపలు ఆటోమేటిక్గా కనిపిస్తున్నారు, నాకేం తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కాబట్టి మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు. నేను చాలా జాగ్రత్తగా చేపలన్నీ మీకు చూపిస్తాను, పూర్తిగా చూడండి చేపలన్నింటిని. నువ్వు చేపల మీద ఫోకస్ పెడుతున్నావు, పాపల మీద ఫోకస్ పెడుతున్నావు బ్రో. నేను చేపల మీద పెడతాను, ఆటోమేటిక్ వెనక పాపలు కనిపిస్తున్నారు. నేనేం చేయను చెప్పు, నా తప్ప చెప్పండి. నా సబ్స్క్రైబర్స్ ఏమన్నారంటే వాంటెడ్గా బాబు చేపలను బాగా చూపించన్నారు. నేను చేపలను చూపిస్తున్నాను, వాళ్ళ మధ్యలో వస్తే నా తప్పు కాదు. మనం ఇంకా అసలైన ఘట్టంలోకి అడుగు పెట్టేసాం. ఇదిగోండి లైను, లోపలికి వెళ్ళాలి. ఈ టన్నెల్ అయితే 90 మీటర్ల టన్నెల్ అంట. ఇది చాలా పెద్దదబ్బా. మనం కింద నిలబడితే స్లోగా వెళ్తుంది అది. నిలబడాలంటే నిలబడవచ్చు, లేదు అంటే పక్క నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. బా ఎంత పెద్ద చేప ఉంది. లోపల ఎలాగుందంటే ఏ సముద్ర భూగర్భంలోకి వెళ్ళినట్టుంది. లోపల చూస్తుంటే అలా ఉంది. అమ్మో చాలా పెద్దదబ్బా. అచ్చా చూడండి అసలు. వావ్, ఈ యాక్వేరియం టన్నెల్ లోపలికి వచ్చినారు చూడండి అసలు. నిజంగా ఒక సముద్రంలో మధ్యలో ఉన్నట్టున్నాము. అసలు ఆ చుట్టూ ఎలా ఉందంటే అబ్బా, అసలు ఆ షార్కులు అవి చూడండి అసలు. వామ్మో ఎక్స్ట్రాడినరీగా ఉందబ్బా. నిజంగా మీరు మలేషియా వచ్చినప్పుడు మాత్రం ఈ కేఎల్సిసి యాక్వేరియం అయితే మిస్ అవ్వకండి. చాలా బాగుందబ్బా. పిల్లలతో వచ్చారంటే తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తారు, మిస్ అవ్వద్దు అంతే. ఈ కేజ్లోకి వెళ్ళొచ్చంట చూడండి. మరి ఎవరైనా వెళ్తానంటే వెళ్ళొచ్చేద్దాం లోపలికి. ఎలా ఉంది అసలు, మామూలుగా లేదు కదా అసలు. ఎక్సలెంట్ గా ఉందబ్బా మొత్తం. మా బైక్ చూడండి, సూపర్ ఉంది. దీని తోక చూడండి ఎలాగుందో. తోక చూడు ఎంత బాగుందో. అరే లోపలికి వెళ్తుండే చూడండి అసలు ఎలా ఉందో. అదంతా ఒక సముద్ర మార్గం లోపలికి వెళ్తున్నట్టే ఉంది ఇదంతా. ఏం వ్యూరా ఇది.
కంప్లీట్ అయిపోయినట్టుంది ఇది. ఇది చూడండి మూలకి వచ్చి పడుకుంది. లేకవే లే 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 ఎంత ఉన్నాయి, ఒక నెల రోజులు సరిపోతాయి మా ఇంటికి తీసుకెళ్ళిపోయి కోసుకొని తింటే. చేపల కోసం పాపల ఆరాటం. స్కూల్ పిల్లలు చూడండి కూర్చోబెట్టి టీచర్స్ అవన్నీ చూపిస్తున్నారు. బాబా కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టేస్తున్నాం. వావ్, ఏంద్రా ఇది అసలు ఫిషా? ఇది ఒరిజినలేనా? ఏమో ఒరిజినలే. వామ్మో ఎలా ఉంది ఇది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే అసలు ఇంకో లోకంలో ఉన్నట్టుంది. అసలు చూడండి చుట్టూ లైటింగ్స్, ఈ ఫిష్లు ఎలా ఏర్పాటు చేశారు చూడండి. మొత్తం బాబా లైటింగ్స్ అదిరిపోయింది అబ్బా. ఇక్కడ రాగానే చూడండి బుట్ట పాప ఫిష్ యాక్వేరియంతో ఫోటో దిగుతుంది చూడండి. భలే ఏర్పాటు చేశారు. రంగురంగుల చేపలు ఉన్నాయి ఇక్కడ. వర్త్ వర్మ వర్త్ అన్నట్టు ఉంది కదా ఏరియా మొత్తం. మీరు ఎప్పుడైనా సీ హార్సెస్ చూసారా? చూడండి రెక్కల గుర్రంలా ఉంది కదా. సముద్రంలో జీవించే ఒక వింతైన జీవిది. చూడండి దాని రెక్కల సాయంతో నెమ్మదిగా పైకి ఎగురుతుంది. సీ హార్సెస్ లో 53 రకాల సీ హార్సెస్ ఉంటాయి. అందులో ఇదొక రకమైనవి. చూడండి అలా అసలు ఎంత భలే డిఫరెంట్ గా ఉన్నాయంటే అసలు మనం ఎక్కడ కనిపించవు మనకి. అటువంటి జీవులు కూడా ఇక్కడ కనిపించినాయి. చాలా బాగుందబ్బా. ఇంకా మనం బయటికి వెళ్లే ముందు అయితే ఇక్కడ చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. చనిపోయినవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టారు. అబ్బా చూడండి ప్రతిదీ డీటెయిల్ గా. అంటే చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు, వాటి గురించి తెలుసుకోవడం కోసం అయితే చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. మీరు కూడా వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడండి. మీకు కూడా ఒకసారి అవేంటి అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఇంకా యాక్వేరియం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అలా బయటకు వచ్చేస్తే ఇవన్నీ ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. షాపింగ్ మొత్తం ఇంతటితో కంప్లీట్ అయిపోయినట్టే. బయటికి ఎగ్జిట్. మీరు అక్కడ లోపల దిగిన ఫొటోస్ ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. పే చేసి తీసుకోవాలి, ఫ్రీ ఏం కాదు. ఇది ఎగ్జిట్. ఇంకా యాక్వేరియం మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం ఎగ్జిట్ అయిపోయాం, బయటకు వచ్చేసాం. బారే ఏంట్రా ఎంతమంది ఉన్నారు. ఫుడ్ ఫుడ్ ఫుడ్. ఇదంతా ఒక మాల్లో ఉంది అంతే. ఇది యాక్వేరియం మాల్లో ఏర్పాటు చేశారు. అంతా ఫుడ్ ఏరియానే. మన పీపీ మాల్లో ఉంది, కాకపోతే ఏంటంటే చాలా పెద్దది అంతే. ఇది కేఎల్సిసి కన్వెన్షన్ సెంటర్. మొత్తం ఆ యాక్వేరియం అన్ని చూసుకొని కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేస్తే ఇక్కడ మీకు బస్సెస్ ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మీరు ఇక్కడ బస్సులు ఉంటాయి. ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. చూసారు కదా ఎక్వేరియం, చాలా బాగుందబ్బా. ఇంకా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఎక్వేరియం అనేది కేఎల్సిసి కన్వెన్షన్ సెంటర్లో ఉంటుంది, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది ఏంటంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. క్లూక్ వెబ్సైట్లో ఇది బుక్ చేసుకున్నాము. క్లూక్ వెబ్సైట్లో మీరు ఆఫ్లైన్లో కూడా ఇంకా డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం క్యూ లైన్ ఎక్కువ ఉంటుంది. ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే లోకల్ మలేషియన్ పీపుల్స్కి ఒక కాస్ట్ ఉంటుంది, మనం ఫారినర్స్ కాబట్టి మనకు ఒక కాస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. మన పాస్పోర్ట్ అయితే ఎంటర్ చేయాలి. మన పాస్పోర్ట్ ఎంటర్ చేస్తే బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ వచ్చి ఇక్కడ చూపిస్తే మనల్ని అయితే లోపలికి ఎంటర్ చేస్తారు. మనకి ఎక్వేరియం కాస్ట్ అనేది 1100 to 1200 అలా పడింది కాస్ట్. అయితే మీరు డైరెక్ట్గా వచ్చినా సరే మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. కాకపోతే క్లూక్లో అనేది బుక్ చేసుకుంటే మీకు అప్పుడప్పుడు కొన్ని ఆఫర్స్ ఉంటాయి కాబట్టి తక్కువ ప్రైస్లో రావచ్చు. నాన్ మలేషియన్ పీపుల్స్కి ఒక కాస్ట్ ఉంటుంది, మలేషియన్ పీపుల్స్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకొని పర్ఫెక్ట్గా బుక్ చేసుకోండి. కాస్ట్లు అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మంచి డీల్ వచ్చినప్పుడు మీరు ముందే బుక్ చేసుకోండి. మీరు మలేషియా వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా దీన్ని అయితే చూసేయండి. సూపర్ ఉందంతే. ఇంకా మలేషియాలో ఎక్స్ప్లోర్ చేయండి, చాలా ఉన్నాయి. అవన్నీ 1 by 1 ఎక్స్ప్లోర్ చేస్తాను, దున్నేస్తాను, మామూలుగా కాదు. ఓకేనా సార్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ మలేషియా నుండి. బాయ్ బాయ్.